2025లో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి కుబేర యోగం. 2025వ సంవత్సరం త్వరలో రాబోతుంది. ఈ సంవత్సరం వివిధ నక్షత్రాల్లో పుట్టిన వారికి, వివిధ రాసుల వారికి గ్రహాల గమనం కారణంగా కలిగిన జ్యోతిష్య మార్పులు అందరికీ తెలిసిందే. ఇక ఇదే క్రమంలో వచ్చే సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఏ నక్షత్రం వారికి 2025వ సంవత్సరంలో ఎక్కువగా కలిసి రాబోతుంది, ఎవరు కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది అన్న అంశాలను తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి కుబేర యోగం కలిసి వచ్చే నక్షత్రాల్లో మొదటిగా చెప్పుకోవాల్సింది అశ్వని నక్షత్రం గురించి. అశ్వని నక్షత్రంలో జన్మించిన వారికి 2025వ సంవత్సరం సానుకూల ఫలితాలను ఇస్తుందనడంలో సందేహం లేదు. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కృషి, పట్టుదల వారిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. వారికి విజయాలను అందిస్తుంది. కలలో కూడా ఊహించని స్థాయిలో ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇక రెండవ నక్షత్రం రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు 2025వ సంవత్సరం అదృష్ట సంవత్సరంగా మారబోతుంది. రోహిణీ నక్షత్రానికి చెందినవారు 2025లో వ్యాపారంలో గణనీయమైన లాభాలను పొందుతారు. వారి రుణ బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా బలోపేతం అవుతారు. వీరు తమ తమ రంగాలలో ప్రత్యేకంగా గుర్తింపును పొందుతారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. 2025వ సంవత్సరంలో మృగశిర నక్షత్ర జాతకులకు అదృష్ట సంవత్సరం. ఈ సంవత్సరం ఆరంభం నుండి వీరు అన్ని విషయాల్లో విజయాలు సాధిస్తారు. ఏ పని చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారు. 2025వ సంవత్సరంలో కలిసి వచ్చే నక్షత్రాల్లో పుష్యమి నక్షత్ర జాతకులు ఒకరు. పుష్యమి నక్షత్ర జాతకులకు 2025వ సంవత్సరం శ్రేయస్సును తీసుకువస్తుంది. వీరి ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా పురోగతి సాధ్యమవుతుంది. వీరు వ్యాపారంలో అత్యధిక లాభాలను సాధిస్తారు. ఈ నక్షత్ర జాతకులకు 2025వ సంవత్సరంలో సమాజంలో మంచి గుర్తింపు, ఖ్యాతి లభిస్తుంది అనడం అతిశయోక్తి కాదు. ఆశ్లేష నక్షత్రం. 2025వ సంవత్సరంలో ఆశ్లేష నక్షత్ర జాతకులకు అదృష్టం వస్తుంది. ఈ సంవత్సరం వీరి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారాలకు మాత్రమే కాదు, ఉద్యోగాలు చేసే వారికి కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. శ్రవణ నక్షత్రం. 2025వ సంవత్సరంలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికి భారీ ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించే సంవత్సరంగా ఇది మిగులుతోంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి, పెట్టుబడులు పెట్టేవారికి పురోగతి సాధ్యమవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఈ సంవత్సరం వీరికి అన్ని విధాలుగా శుభదాయకంగా ఉంటుంది.